కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుకుంటూ నేనే రాజు నేనే మంత్రి అనేటటువంటి మాట మాట్లాడినారు. అంతేకాకుండా నేను 10.5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నాకు ఒక 6 నెలలు బోనస్ వస్తుంది అంటున్నాను. 6 నెలలు మీకు బోనస్ వచ్చడమో కానీ రైతులు బోనస్ రాక ఏడుస్తున్నారు అక్కడ. ఆ ముచ్చట మాట్లాడండి ముఖ్యమంత్రి గారు మీరు. ఇంకో పక్కనేమో రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తావా లేకపోతే ముఖ్యమంత్రి పదవి గుంజుకోవనా అని ఆయన సవాల్ చేస్తుండు, బస్తీ మీద సవాలని. ముందు ఆ పనులు చూసుకోండి మీరు. ఈ రెండిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దయచేసి దృష్టి పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ అట్టర్గా ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడంలో. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపాలిటీస్లో బెటర్ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే ప్రజలు మాత్రం ఆల్టర్నేట్ లేక వేసిరు తప్పితే ఉండి కాదు. ఇక సరే, మనం రాజకీయ శక్తిగా వస్తామనగానే బీఆర్ఎస్ పార్టీ నుండి అనేక మంది సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఎట్ సిర్ఫ్ ట్రైలర్ है, पिक्चर बाकी है. సో ఇప్పుడే తొందరపడి మాట జారకండి, కారు కూతలు కుయ్యకండి. ఇప్పటికన్నా సరిదిద్దుకోండి. ఉద్యమకారులను పట్టించుకోలేదు, వాళ్ళ పక్షాన్ని నేను మాట్లాడితే ఎటువంటి తట్టు నా మీద మాట్లాడుతూ ఉన్నారు. మీరు పట్టించుకోకపోగా కాంగ్రెస్ ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చడం కోసం నేను మాట్లాడితే ఉల్టా నా మీద మాట్లాడితే ఏమవుతుందంటే గిట్లనే అవుతుంది రిజల్ట్. కాబట్టి సరి చేసుకోండి, మీ పద్ధతులు సరి చేసుకోండి, ఆరోగ్యన్స్ తగ్గించుకోండి, ప్రజల మధ్యలో ఉండే ప్రయత్నం చేయండి. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏవైతే